ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, తీరని కోరికలు అంటూ ఉంటారు. సో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో గుళ్ళకు వెళ్తారు, ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో దానాలు ఇస్తారు. అయినా కూడా కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు, ఇక ఆశలు వదిలేసుకుంటారు. అలాంటి తీరని కోరికలు కూడా తీరాలంటే విశేషంగా ఎలాంటి పరిహారాలు, ఎలాంటి స్తోత్రాలు జపించడం వల్ల ఎక్కువగా తీరే అవకాశాలు ఉంటాయంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా కోరికలు అన్నదానికి అర్థం ఏంటంటే ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి, అధర్మమైనటువంటి కోరికలు కొన్ని ఉంటాయి. అయితే ఇందులో తీరనటువంటి కోరికలు చాలా మందికి ప్రధానమైన సమస్యలు ఏంటి అంటే కనుక వివాహ సమస్యలు, అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కొంతమందికి ఉద్యోగంలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి, ప్రమోషన్స్, లేదు ఇంక్రిమెంట్స్, లేదు ట్రాన్స్ఫర్స్. ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అస్సలు ఫలించకుండా ఉండేటటువంటి విధానాలు చాలా మట్టుకు ఉంటాయి. కాబట్టి కోరికలు అని తీర్చుకోవడానికి దానికి ప్రామాణికంలో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. అంటే బికాజ్ కొన్ని దైవిక పరమైనటువంటి మార్గాలు, కొన్ని కష్టపడి మనం ఎలాగైనా సరే సాధిద్దాము అనేటటువంటి తరహాలో ఉన్నటువంటి కొన్ని మార్గాలు, ఇలా కొన్ని ఉపవాసాల ద్వారా, లేదు కొన్ని పరిహారాల ద్వారా, ఇలా అనేక రకాలైన కోరికలు, అంటే దైవిక పరమైనటువంటి కోరికలు కావచ్చు, జాతక పరంగా ఉన్నటువంటి కోరికలు కావచ్చు, ఇవి కేవలము ఆధ్యాత్మిక పరంగానే తీర్చుకోగలుగుతాము. కొన్ని కోరికలు ఎలా ఉంటాయి అని అంటే కనుక అసలు అంటే మనిషి కష్టపడకుండా ఏ కోరిక కూడా నెరవేరదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కష్టపడితేనే అన్ని కోరికలు నెరవేరుతాయి. అంటే ఇటు కష్టానికి ఇటు ఈ పరిహారాలకు రెండిటికి అనుసంధానం చేస్తేనే మనం చేసిన ఏ దానికైనా కోరిక నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని బయటపడడానికి అనేక మార్గాల్లో ఈ దైవిక పరమైనటువంటి మార్గం. దీనికి కార్యసిద్ధి తంత్ర సాధన అనేటటువంటిది ఒకటి ఉంది. కార్యసిద్ధి తంత్ర సాధన అంటే ఏంటి? నువ్వు ఏ కార్యమైతే అనుకుంటున్నావో, నీ జీవితంలో ఏ కార్యమైతే నెరవేరాలి అనేటటువంటి తపన పడుతున్నావో ఆ కార్యం నెరవేరడానికి కార్యతంత్ర సాధన అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కార్యతంత్ర సాధన అనేటటువంటిది విశేషంగా ఏమిటి అని అంటే కనుక యంత్రరూపకంగా ఉంటుంది, మంత్రరూపకంగా ఉంటుంది, యాగ రూపకంగానే కూడా ఉంటుంది. అంటే 3 రకాలైనటువంటి మార్గాలకు ఈ యొక్క కార్య సాధన అనేటటువంటి తంత్రయాగము ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగపడుతుంది. అందులోనూ కార్య సాధన సంబంధించిన మంత్రం కూడా ఉంటుంది. అది విశేషంగా ఆ సాధకుడు ప్రతిరోజు 108 సార్లు దాన్ని పఠనం చేసుకొని తన యొక్క కార్య సాధనకు వెళ్ళడము అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంటూ ఉంటుంది. అలాగే ఈ కార్య సాధన అనేటటువంటి దానికి అంటే చాలా మట్టుకు ఈ మొండితనంతో వెళ్ళిపోయి పనులు చేయకపోవడము, లేదా అహంకారంతో పనులు చేయకపోవడము, లేదులే నాకేం పనిలే అని చెప్పేసి కొంతమంది ఆ పనిని దూరం పెట్టడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్య సాధన అనేటటువంటిది ఎంత కష్టపడ్డా ప్రయోజనం రావట్లేదు అని అంటే కనుక అప్పుడు ఈ మార్గంలో వెళితే తప్పకుండా కార్య సాధన అనేటటువంటిది నెరవేరుతూ ఉంటుందని శాస్త్రం అండి. అయితే ఇక్కడ ముఖ్యంగా పనులు అన్నదానికి విశేషంగా ఇంకో అర్థం ఏమిటి అని అంటే కనుక ఫస్ట్ నువ్వు ఏ పని తలపెడుతున్నావు, అది ధర్మబద్ధమైనదా అధర్మమైనదా అనేది ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటి అని అంటే కనుక నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు కష్టపడ్డా పనులు కావట్లేదు అంటే నీ జాతక లోపం వల్లనే నీకు పనులు జరగట్లేదని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో కష్టపడతారు కానీ ఫలితం ఉండదు. ఎంతో మందిని చూస్తూ ఉంటాము, వాళ్ళ వెనక వచ్చి వాళ్ళ ముందుకు వెళ్ళిపోయి వీళ్ళు కింది స్థాయిలోనే ఉంటారు, వాళ్ళు పై స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. బికాజ్ వాళ్ళు కింది స్థాయిలో ఉండిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే గనక భూత భవిష్యత్ వర్తమానాదులలో వాళ్ళ యొక్క జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేటిది గుర్తించకపోవడంతో మనం చాలా మట్టుకు వెనకబడిపోతున్నాము అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే మీరు అన్నట్టుగా ఏ పనినైనా సులువుగా చేసుకోవాలి అంటే దానికి జాతకం అనే ఒక పరిష్కార మార్గం ఉంటుంది. అది ఎప్పుడు పరిష్కార మార్గం? నేను ప్రతిదానికి జాతకం చూయించుకోమని చెప్పట్లేదు. నువ్వు ఎంత కష్టపడ్డా, నీ జీవితంలో ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఎంచుకున్నా, నేను దేంట్లో సక్సెస్ కాలేకపోతున్నాను, నేను అన్నింట్లో ఫెయిల్యూర్ అయిపోతున్నాను, నేను జీవితంలో నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా కష్టానికి తగినటువంటి గుర్తింపు నాకు రావడం లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ నీ జాతకంలో ప్లానెటరీ పొజిషన్ లో
తప్పకుండా ఏదో ఒక లోపం ఉండడం వల్లనే నువ్వు ఎదగలేకపోతున్నావు, నువ్వు అభివృద్ధిలోకి రాలేకపోతున్నావు, నీ కష్టానికి గుర్తింపు రాలేకపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అలా నిజానికి మనిషి కష్టపడితే సాధించలేదంటూ ఏమీ లేదు. కానీ కష్టపడ్డా ఫలితం రావట్లేదు అని అంటే అది తప్పకుండా జాతక లోపమే అయి ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదండి. నిత్యం మనం ఎటువంటి శ్లోకాలు మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది గురుగారు ఆ కోరికలు నెరవేరడానికి? ముఖ్యంగా మనం ఏదైనా శ్లోకం చదువుకునేటప్పుడు కానీ అంటే కార్యం కోసం కాబట్టి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్తమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనే కార్యసిద్ధి మంత్రం చదువుకోవడం ద్వారా మనకు సకల కార్యాలు నెరవేరడానికి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది. అలాగే నీ జీవితంలో ఏదైనా కార్యం కావాలి, నీకు యుద్ధానికి వెళ్ళాలి లేదా కోర్టు కేసులకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులకు వెళ్ళాలంటే దుర్గా ఖడ్గమాల పారాయణం చేసుకో. ఆ పారాయణం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించుకొని వస్తావు. అది యుద్ధానికి చాలా మనకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి విధానం దేవి ఖడ్గమాల పారాయణం. ఖడ్గమాల పారాయణం చేస్తే మనం ఏ యుద్ధానికి వెళ్ళినా తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా డబ్బు కోసం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయి, నీ జీవితంలో ఆర్థికపరమైన లావాదేవీలకు నువ్వు వెళుతున్నావు, నీకు అక్కడ ఒక బిజినెస్ కానీ లేదా ఒక ఎంపైర్ కానీ నీకు మాట వినాలి అని అనుకుంటే గనక దానికి విశేషంగా లక్ష్మీ సూక్త పారాయణం చేసుకోవడము చాలా విశేషమైనటువంటిది. అలాగే నువ్వు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళాలి, చాలా మంది కొన్ని కార్యాలకు భయపడుతూ వెళుతూ ఉంటారు. అలా భయాన్ని నువ్వు తగ్గించుకొని ధైర్యాన్ని పుంజుకొని వెళ్ళాలంటే ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకోండి. తద్వారా నీకు ధైర్యం పుణికిపుచ్చుకోవచ్చు, ధైర్యాన్ని నువ్వు సాధించుకోవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి వాటికి అనేక రకాలైన శ్లోకాలు ఉన్నాయి, అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. ఎవ్వరికి ఏది రాకపోతే కనీసం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ అనే మంత్రాన్ని చదువుకున్న నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. గురుగారు, మన కోరిక ఏదైతే ఉందో అది కోరుకుని మనకి ఇష్టమైన వస్తువు మన నదిలో కానీ ఇంకెక్కడన్నా వదిలేస్తే దానికి తీరుతుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. అది ఇంతకుముందు ప్రామాణికం కాశీలో ఉండేది. కాశీకి వెళితే నీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని వదిలివేయాలి అని. ఇక్కడ పదార్థము అని ఎక్కడా కూడా చెప్పలేదు. నీకు కాశీకి వెళితే ఏదైనా వదిలివేయాలి అంటే నీలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదలను వదిలివేయాలి అని చెప్పి కాశీలో చెప్పారు తప్ప నువ్వు అరటిపండు వదిలేయు, నువ్వు పాయసం వదిలేయు, నువ్వు లడ్డూ వదిలేయు ఇవి కాదు చెప్పింది. అవి వదిలేస్తే దేవుడికి ఏమీ రాదు, నీకేమీ రాదు. నీలో ఉన్నటువంటి అంధకారాన్ని వదిలేయమని చెప్పి చెప్పింది తప్ప అంతేగాని నేను నదిలో 10 రూపాయలు వేస్తాను, నేను నదిలో ఇది వదిలేస్తాను అంటే ఏ ఫలితం ఉండదు, శూన్యం. అది మూఢనమ్మకం. కాబట్టి అలాంటి మూఢనమ్మకాలు వదలకండి. అంటే కాశీకి వెళితే ఈ ప్రమాణం చెప్పారు తప్ప ఇంకా వేరే ఎక్కడా కూడా కాశీ కానీ అయోధ్య కానీ మధుర కానీ మాయా కానీ అవంతిక కానీ ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కొన్నిటిని వదిలివేయాలి అనేటటువంటి ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు, పితృకర్మలు ఆచరించడానికి ప్రధానమైనటువంటి క్షేత్రాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నీలో ఉన్నటువంటి ఇప్పుడు చాలా మంది జీవితాల్లో చూడండి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. ఆ కోపం ఎన్నిసార్లు వదిలేద్దామన్న తరం కాదు. కానీ కాశీకి వెళ్ళి నేను ఇది ఇక్కడ వదిలేస్తున్నాను అని అంటే ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి కోపం రావడమే మానేస్తూ ఉంటారు. అట్లా నీలో ఉన్నటువంటి నువ్వు దేనికి బానిస అవుతున్నావు, నువ్వు దేనికి లొంగిపోతున్నావు ఆ కోరిక వదిలేయమని చెప్పారు తప్ప అంతకు మించి నేను తినే పదార్థాలు కోరిక వదిలేయమని ఎవ్వరు కూడా చెప్పాలండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీమాన్.